సినిమా స్టార్ట్ అయింది. అరే అరే వీడియో స్టార్ట్. హాయ్ గాయ్స్, మనం అరే ఒకసారి నో స్టార్టింగ్ నోట్ చెప్తాను చూడు. రెడీ రెడీ. హాయ్ గాయ్స్, 1 2 3 స్టార్ట్. సో యాక్చువల్లీ బేసికల్లీ టెక్నికల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ సారీ మనం మిరాయి సినిమాకి వెళ్ళబోతున్నాం అనమాట. సో వీఆర్ గోయింగ్ టు మిరాయి షో ఆన్ సెకండ్ షో. సారీ, మిరాయి మూవీ ఫర్ సెకండ్ షో. లెట్స్ ఇంగ్లీష్ రాదు, వైబ్ ఉంది బేబీ. అది లేదు, అది లేదు అక్కడ. చూద్దాం చూద్దాం చూద్దాం. ఓకే, అక్కడ కలుసుకుందాం. బాయ్ బాయ్. మిరాయి మిరాయి మనం వచ్చింది రామచంద్రకేనా? దిస్ ఈస్ కాల్డ్ రామచంద్ర థియేటర్ మూవీ ఫ్రీ. రామచంద్ర థియేటర్. సార్ కొంచెం అట్లే ఎగుతారు సార్, ఫ్రేమ్లోకి వచ్చారు. టికెట్లు ఉన్నాయి కదా అన్నా. మిరాయికి బుక్ చేసావు నువ్వు? ఓకే, మిరాయే అంటే సడన్గా చూసి గిసుకెందుకు అనుకున్నాను. హాయ్ గైస్. స్కూల్లో క్లాస్లో అయినా మిస్ అవుతాం కానీ థియేటర్లో యాడ్ కూడా మిస్ అవ్వం. ఒకసారి ఎస్ లైటింగ్ బాగా సెట్ చేసుకో. క్లాస్ రూమ్కి అయినా 5 నిమిషాలు లేట్కి వెళ్తానేమో కానీ సినిమా థియేటర్కి మాత్రం 6 నిమిషం కూడా లేట్కి వెళ్తాం. సినిమా స్టార్ట్ అయింది. గ్రంథాలు దోచుకున్న అతని అంతిమ ధ్యేయం. ఎందుకంటే 9లో అమృతం వాడాలంటే అన్ని గ్రంథాలు ఒకే దగ్గరుండాలి. అది దొరికితే ఆ తాంత్రికుడు దేవుడవుతాడు. సో ఇంకా మూవీ రివ్యూ స్టార్ట్ చేస్తే మూవీ మాత్రం అదిరిపోయింది. అంటే అదిరిపోయింది అనేది చాలా చిన్న వర్డ్ అనమాట. సో యాక్చువల్లీ బేసికలీ అరే చెప్పరా ఇదొకటి. ఎవడ్రా గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఎవడ్రా అవెంజర్స్, దీన్ని కానీ ఒక 7 పార్ట్ల కింద తీస్తే గాయస్ అంత అరే లేదురా. ఇంకో ఎలివేషన్ ఇంకా ఇవ్వాలని నేను చెప్పట్లేదు కానీ సూపర్ అసలు. ఆ సినిమా అదే మాటల్లో చెప్పలేం. సినిమా మాత్రం అదిరిపోయింది. బీజిఎమ్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ నెక్స్ట్ యాక్టింగ్ కానీ మంచు మనోజ్ అన్న యాక్టింగ్ దూలే. రోల్ మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే తేజ సజ్జా రోల్ కూడా చాలా బాగుంది. అంటే తేజ సజ్జా యాక్చువల్లీ హనుమాన్ మూవీ చూసి సూపర్ ఉంది మూవీ అనుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ఒక సూపర్ హీరో టైప్, ఇది పవర్స్ ఇది అనుకుంటుంటే అంటే ఎక్కడో తేడా కొడుతుందేమో అనుకున్నాం. ట్రైలర్ వచ్చింది, అమ్మో ట్రైలర్లో క్వాలిటీ అంటే మనం క్వాలిటీ అంటే ఇప్పుడు ఈ ఆదిపురుష్ చూసాం, అది కూడా నీకు యానిమేషన్ లాగా ఉంటుంది. కొన్ని అవి ఏంటంటే హనుమాన్ అదేంటి ఎలుగుబంటి లాగా ఉన్నవి అన్నీ యానిమేషన్ లాగా ఉంటుంది. మనకు క్వాలిటీ ఏంటి కావాలంటే ఈ ఇప్పుడు ఇందులో జటాయు ఉంది. సో అదేంటంటే రెక్కలాడిస్తున్నప్పుడు మనకు ఒరిజినల్ అనిపించినట్టు ఉండాలి, ఏదో యానిమేషన్ చేస్తున్నట్టు కాకుండా. ఇందులో ఒరిజినల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. విఎఫ్ఎక్స్ మీకు ఎక్కడ విఎఫ్ఎక్స్ అన్నట్టే కనబడదు. అసలు ట్రైన్ సీన్ దాటిన తర్వాత కొన్ని ఎఫెక్ట్స్ చేశాడు అసలు టాప్ నాచ్. మేము ఫ్రంట్ నేల పైకి తీసుకున్నాం కావాలని. నిజంగా మీరు ఎప్పుడైనా ఇలాంటి మంచిది సినిమాలకి వెళ్ళాలనుకుంటే హీరోకి కిందరోకి కాకుండా చూడండి సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో మరి సెంటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఆ బీజిఎం ఓఫర్ సౌండ్స్ మీకు ఆ స్క్రీన్ సైజు పెద్దగా కనబడుతుంది. అందరూ పెద్దగా కనబడతారు, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఉంటే అలాగే ట్రై చేయండి. మూవీ 3Dలో ఉంటే మాత్రం మనోజ్ అన్న నువ్వు తట్టుకోలేవు నువ్వు అసలు. నెక్స్ట్ మనోజ్ అన్న చెప్తున్నాను, మనోజ్ అన్న నైస్లోకి ఇంటెన్సిటీ ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ కానీ ఒక సీన్ ఉంటుంది ట్రైన్ రైల్వే ట్రాక్ దగ్గర,
అందులో ఈ స్టిక్ తోటి మనోజాన్ని తిప్పడం అని చేస్తాడు, చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా చాలా బాగా చేస్తాడు. అండ్ నెక్స్ట్ తేజ కెమెరా ఒకటి విఎఫ్ఎక్స్ ఒకటి ఏంటంటే తేజ సజ్జా బుక్ ఒకటి తీయడానికి వెళ్తాడు. అక్కడ ఒక విఎఫ్ఎక్స్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఆ బుక్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే అది ఒక గేట్ లాగా ఉంటుంది అనమాట. మామూలుగా మనకు చాలా మూవీస్లో ఏం చూస్తామంటే ఇది ఏం కదలే పర్లేదు, మనం చాలా మూవీస్లో ఏం చూస్తామంటే అదొక గేట్ టైప్ కదా, కెమెరా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది ఏ మూవీస్లో అయినా. కానీ ఇందులో ఎలాగ ఉంటుందంటే ఆ గేట్లోంచి కెమెరా వెళ్తుంటే ఆ కెమెరా షేక్ ఒకటి వస్తుంది అనమాట. అదేంటంటే అది షేక్ చిన్నదే కానీ మంచి డిఫరెంట్ వైబ్ వస్తుంది అనమాట. ఇంకా వైబ్ అంటే గుర్తొచ్చింది, వైబ్ సాంగ్ తీసాడు, చాలా బాధపడ్డాం. ఇంకా లాస్ట్ లో యాడ్ చేస్తాడేమో అనుకున్నాను. పేర్లు ఆ టైం వచ్చినప్పుడు ప్రభాస్ అన్న వాయిస్, అదే లాస్ట్ లో స్టార్టింగ్ లో ప్రభాస్ వాయిస్ అనుకుంటున్నాను నేనైతే పక్కగానా, మరి ప్రభాస్ రాను నాకు అర్థం కావట్లేదు, ఇంకా మైండ్ లో అలా తిరుగుతుంది. ఇంకా లాస్ట్ లో క్యామియోస్ బాగున్నాయి అండ్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అంటే అంత తక్కువ లో బడ్జెట్ లో అంత మంచి క్వాలిటీ దింపడం చాలా కష్టం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, నెక్స్ట్ డైరెక్టర్కి అండ్ అలాగే విఎఫ్ఎక్స్ చేసిన ఎవరైతే ఉన్నారో అందుకే హ్యాట్స్ ఆఫ్. ఇంకా బీజిఎం విషయానికి వస్తే ఇంకా గౌరహరి నెక్స్ట్ మంచి డైరెక్టర్, నెక్స్ట్ ఇంకా మంచి మ్యూజిక్ డైరెక్టర్ పోతే మన తెలుగు ఇండస్ట్రీలో, తెలుగే కాదు మొత్తం ఇండస్ట్రీ వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సూపర్ హీరో పవర్స్ ఇలాంటి ఉన్న ఒక మూవీకి ఇలాంటి బీజిఎం ఇవ్వడం చాలా గ్రేట్. టీఎఫ్ఐని లేపుతుంది ఈ సినిమా. టీఎఫ్ఐని కాదు, మొత్తం సినిమా, ఒక సినిమా ఇంకో అన్ని సినిమాల్ని లేపుతుంది అనమాట మన తెలుగు ఇండస్ట్రీలో. ఇంకా సో మా రివ్యూ వచ్చేసి సినిమా బాగుంది, థియేటర్లో మిస్ అవ్వకండి. ఓటీటీ వచ్చాక చూసుకుందాం అనుకోద్దు, అస్సలు అనుకోద్దు, ఎందుకంటే థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లో చూస్తే ఆ విఎఫ్ఎక్స్, ఆ క్వాలిటీ, ఆ సౌండ్ ఈ థియేటర్లో చూడాల్సిన సినిమా. ప్లీజ్ థియేటర్కి వెళ్ళిపోండి మీరు అందరూ అర్జెంట్గా. పర్లేదు కానీ తేజ సజ్జా కోసం కానీ మనోజ్ అన్న కోసం కానీ వెళ్తే భయ్యా నెక్స్ట్ లెవెల్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత విజువల్ ఎఫెక్ట్స్ కానీ, అసలు ర్యాంప్ ఆడించాడు. యాక్చువల్లీ నేను సెకండ్ షోకి వెళ్ళాను ఈ రోజు, నిన్న నైట్ నిద్రలేదు, మార్నింగ్ నిద్రలేదు, మధ్యాహ్నం నిద్రలేదు, సాయంత్రం కూడా పడుకోలేదు. సెకండ్ షో మూవీకి వెళ్ళి నేను పడుకోకుండా బయటకు వచ్చాను ఈ సినిమాకి. అంటే నిన్న 24 hours నేను నిద్రలేదు. సో మ్యాక్సిమం వెళ్తే పడుకుని పోతానని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ముందు ఒక మూవీకి వెళ్ళాను, లిటిల్ హార్ట్స్కి వెళ్ళాను, దానికన్నా ముందు ఒక మూవీకి వెళ్ళాను, లిటిల్ హార్ట్స్ అది చూసుకుందాలే. లిటిల్ హార్ట్స్ అయితే అసలు నవ్వులే అది, కానీ దాని ముందు ఒక మూవీకి వెళ్ళాను, అది సెకండ్ షోకి వెళ్ళాను. కొంచెం లైట్గా అక్కడక్కడ నిద్ర వచ్చినట్టు అనిపించింది. ఈ మూవీలో అసలు నిద్రే లేదు. అంటే ఒక సీన్ అయ్యింది, ఇంకో సీను ఇంకేమో వద్దులే, నెక్స్ట్ ఇంకేం హై ఉంటుందిలే అనుకునేసరికి ఇంకో హై వస్తుంది. సరే ఇంక అయిపోయింది, ఇంక హైలే ఉండి మా స్టోరీ ఎండ్ అవుతుంది అనుకుంటే సరే ఇంకో హై వస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ అండ్ ఎండ్ క్రెడిట్స్ ఒకటి ఉంటుంది భయ్యా, పేర్లు వచ్చాయని కదా అని వెళ్ళిపోద్దు. ఎండ్ క్రెడిట్స్ ఒకటి ఉంటుంది, ఎండ్ క్రెడిట్స్ తర్వాత పేర్లు వస్తాయి. అసలు పేర్లు ముందు కొన్ని పేర్లు వస్తాయి, అమ్మో పేర్లు వచ్చి ఇదేంటి సినిమా అయిపోయింది అనుకున్నాం. అప్పుడు వస్తాడు హీరో, అసలు కింగ్ వస్తాడు, అప్పుడే కింగ్ వస్తాడు. ఆ కింగ్ని చూసేంత వరకు ఆగండి, చూసిన తర్వాత మనం సర్ప్రైజ్ అవుతారు. సో నెవర్ ఎక్స్పెక్టెడ్ సినిమా. నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనం లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడుకుందాం, అది నెక్స్ట్ వీడియో తర్వాత. ఇంకా సెలవు, లేట్ అయిపోయింది, పడుకోకపోతే రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళలేము, అర్జెంట్గా ఇంటికి వెళ్ళి పడుకునిపోతాం. సరే అయితే ఉంటాం. మరి టైము ఆల్రెడీ 1 చూపించు, మరి ఇలా చూపించు, ఎందుకు లేదంతా చూపించు, చూసుకోండి ఏం కనపడదా. టైం 1 అయిపోయింది, ఇంకా పడుకుందాం. మీరు మాత్రం సినిమా చూడకపోతే చూసాను ప్లీజ్, చూడకపోతే మీ మీద ఒట్టారా. అది లిటిల్ హార్ట్స్ రా. లేదు మర్చిపోయాం, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లేజీ లెజెండ్స్. ఇదే మ్యాజిక్, పేరు లేజీ లెజెండ్స్ అవ్వచ్చు కానీ కంటెంట్లో ఎలాంటి లేజీనెస్ ఉండదు అనమాట. సో అస్సలు మిస్ అయిపోకుండా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు వస్తుంటాయి, షార్ట్లు వస్తుంటాయి, అన్నిటి లైక్ కొట్టియండి. మన యూత్ లేజీ లెజెండ్స్ ఎలాగుంటారో అందరూ ఇందులో చూపిస్తాం. కంటెంట్ నచ్చుతుంది, కొడతారు, లైక్ కొడతారు. ఎందుకు కొట్టరు? మనం చూసిన అందరూ లేజీ లెజెండ్సే, లెజెండ్స్ ఒక్కొక్కరు. ఓకేనా? కొడియండి మీరు. ఓకే, ఉంటాను, బై.